మనకు కొన్ని ఎగ్జామ్స్ ఆగిపోయినాయి. ఆ ఎగ్జామ్స్ ఆగిపోయినందుకు సోషల్ స్టడీస్లో ఒక టాపిక్ పిల్లలందరికీ ఆన్లైన్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఈ టాపిక్ ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం. ఈ ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం ఎందుకు జరిగింది ఏంటిది అనేది బ్రీఫ్గా చెప్పుకుంటూ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు తక్కువ టైంలో ఎక్కువ కాంటెంట్ వచ్చే రకంగా నేను ప్రయత్నం చేస్తాను. అది ఆ విధంగా మీరు కేర్ఫుల్గా వినండి. ముఖ్యంగా ఈ ప్రపంచ యుద్ధం రావడానికి ముఖ్య కారణం ఈ బాల్కన్ దీవులై ఉండే బాల్కన్ సమస్య అంటాం. ఈ బాల్కన్ సమస్యలో మనకు స్పెయిన్, ఆస్ట్రియా, రష్యా, బోస్నియా, సెర్బియా, టర్కీ. ఈ టర్కీ ప్లేస్ని ఒక టర్కీ సుల్తాన్ పరిపాలన చేస్తుండ్రు. ఈ ప్లేసెస్ అన్ని క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. అయితే ఇక్కడ సెర్బియా వాళ్ళ మీద ఈ బోస్నియా వాళ్ళు, ఆస్ట్రియా వాళ్ళు ఎప్పుడు కోపుకుంటూ ఉంటారు. కొన్ని విషయాల్లో ఎట్లయినా సెర్బియా వాళ్ళని చేయాలని చెప్పేసి ఆలోచనతో ఉంటారు వీళ్ళు. అందుకని ఆస్ట్రియా రాజు ఫెర్డినాండ్ సోఫియాని వీళ్ళ సెర్బియా దేశం వివాహం అనంతరం సెర్బియా దేశానికి పంపించడం జరిగింది. ఇట్లా పంపించడం ద్వారా ఆస్ట్రియా రాజు ఫెర్డినాండ్ సోఫియా సెర్బియా దేశానికి వివాహానంతరం విలాసం గడపడానికి వెళ్తే సెర్బియన్ చేతిలో చంపేయబడతారు ఇద్దరు. ఈ చంపడానికి కారణం సెర్బు దేశస్తులే కాబట్టి 24 గంటల్లో వీళ్ళు ఖచ్చితమైన సమాచారం ఇవ్వకపోతే మేము ఈ దేశం మీద యుద్ధం ప్రకటిస్తామంటారు. ఆ రకంగా ఈ ఆస్ట్రియా బోస్నియా అనేది రష్యాకి వెళ్ళి ఎప్పుడు వాళ్ళ యొక్క మిత్రదేశంగా ఉన్నది. టర్కీ స్వతంత్రంగా ఉన్నది. ఇక్కడ సెర్బియన్స్ మీద వీళ్ళు వాళ్ళ యొక్క దురహంకారం చేయడానికి అవకాశం అనేది ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఈ దీవులు ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క దేశ ఆధీనంలో ఒక దేశంతో సన్నిహితంగా ఉండడం ద్వారా టర్కీ మాత్రము ఎక్కువగా జర్నీతో ఉంటుంది. ఇలా చెప్పబోయే ముందు ఈ బాల్కన్ సమస్య వల్ల ఈ విధంగా జరిగిందనే అంశం మీ అందరికీ అర్థమవుతుంది. ఇందులో ఫెర్డినాండ్ సోఫియా వాళ్ళతో యుద్ధం మొదలైందని చెప్దాం. కానీ దానికంటే ముందు ఇంట్రడక్షన్ ఏంటంటే, రాజులందరూ బాగా రాచరికం అయిపోయిన తర్వాత జర్మనీ కూడా 800 గణరాజ్యాలకు ఏర్పడింది. ఆ 800 గణరాజ్యాల్లో దాన్ని ఏకం చేయడానికి బిస్మార్క్ ముఖ్య పాత్ర పోషించాడు. ఆ బిస్మార్క్ ముఖ్య పాత్ర పోషించడంలో ఆయన ఏం చేసిందంటే, ఆయన బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ మరియు ఒక దేశానికి యుద్ధం కంపల్సరీ అని చెప్పాడు. చాలామంది యువకులను తీసుకున్నాడు. తర్వాత ఒక స్త్రీకి ప్రశ్న ఎలాగో దేశానికి కూడా యుద్ధం అలాంటిది అనే విషయాన్ని ఆయన ప్రస్తావించాడు. దేశంలో పనిచేయని వాడు, తర్వాత ముస్లిం వాళ్ళందరినీ ఆయన పనిచేయని వాళ్ళని ఏకతాటి మీద వాళ్ళందరినీ దేశ బహిష్కరణ చేశాడు. ఆ రకంగా కఠినమైన నిర్ణయాలతోటి జాతీయవాదం కలిగి ఉన్న దేశం అది. ఆయన అనుకున్నది బ్లడ్ అండ్ ఐరన్. ఆయన రాసిన గ్రంథం ద మెయిన్ క్యాంప్ అనే గ్రంథం రాశాడు. ఆ సిద్ధాంతంతో ఆ దేశాన్ని కొన్ని తక్కువ టైంలోనే ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా ఏర్పాటు చేశాడు. తర్వాత ఇటలీ విషయానికి వస్తే గారిబాల్డి, కౌంట్ కౌర్, మ్యాజిని వాటిని ఏకీకరణ చేశారు. ఇది కూడా రాజులు అనంతరం రాచరికం అనంతరం గణరాజ్యాలుగా ఏర్పడి అలా ఉండిపోయింది. ఆ ఉన్న సమయంలో దాన్ని ఏకం చేయడానికి వీళ్ళు ముగ్గురు శత విధాలుగా ప్రయత్నం చేసి ఏకరాజ్యంగా తయారు చేశారు. చేసినప్పుడు ఇక్కడ మనకు ఈ బాల్కన్ సమస్యతోనే వచ్చిందా అంటే కంపల్సరీగా బాల్కన్ సమస్యతోనే మనకు యుద్ధం అనేది వచ్చిందని 100% చెప్పుకోవచ్చు. అప్పుడు ఈ బోస్నియా మరియు ఆస్ట్రియాకి వెళ్ళి రష్యా వాళ్ళు, ఈ రకంగా తీసుకుంటే బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ ఈ ప్రాంతాలు కలిసి ఉండి, టర్కీ ప్రాంతం మరియు టర్కీ ప్లేస్లు జపాన్, ఇటలీ మరియు కలిసి ఉండే ప్రాంతము టర్కీ ఎక్కువగా ఉన్నాయి. ఈ రకంగా మిగతా దేశాలు కొన్ని చెప్పుకున్నాము. మళ్ళీ ఇందులో కొన్ని దేశాలు కలుస్తాయి. చతుర్ దేశాలు ఈ మూడే మిగులుతాయి: బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, యుఎస్ఎస్ఆర్, నెక్స్ట్ స్పెయిన్, బోస్నియా, తర్వాత ఆస్ట్రియా కూడా మనం తీసుకోవచ్చు. ఇవన్నీ ఒక సైడ్.
ఇవన్నీ ఒక సైడ్, మిత్ర దేశాలు, శత్రు దేశాలు. ఈ సమయంలో మనకు ముఖ్యంగా మొట్టమొదటిగా ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఫెర్డినాండ్ సోఫియా హత్య చేయడం. ఫెర్డినాండ్ సోఫియా హత్య చేయడం. ఈ ఫెర్డినాండ్ సోఫియాని ఎప్పుడైతే హత్య చేశారో మనకు ప్రపంచ యుద్ధము ఫెర్డినాండ్ రాణి సోఫియా 2014లో మొదలైంది. మనకు ఎండింగ్ అనేది 2018 జరిగింది. ఈ జరిగి ఉన్న పరిణామంలో మిత్ర దేశాలు మనం చెప్పుకున్నాయని ఒక సైడ్ ఉండిపోయి మిత్ర దేశాలు, శత్రు దేశాలు. ఇది చెప్పుకునే ముందు శత్రు దేశాల్లో టర్కీ గురించి చెప్పుకోవాలి. టర్కీ గురించి చెప్పుకోవాలంటే టర్కీ సుల్తాన్ పరిపాలన చేస్తున్నాడు. తర్వాత ఆస్ట్రియా, సెర్బియా, బోస్నియా, స్పెయిన్, ఇవన్నీ ఒక సైడ్ ఉండి వీటన్నిటిని క్రిస్టియానిటీ మతం సంబంధించిన వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రపంచం మొత్తం మీద యూరోప్ రాజకీయాల్లో ఇక్కడ టర్కీ మహమ్మదీయులు, సుల్తానట్ మహమ్మదీయులు, వీళ్ళు క్రైస్తవ మతం చెందిన వాళ్ళు పరిపాలన చేస్తున్నట్టుగా మనం గ్రహించవచ్చు. తర్వాత సెర్బియా హంతకుడు వాళ్ళిద్దరిని చంపడం అనేది హంతక దేశంగా పరిగణించారు. కానీ ఇక్కడ బోస్నియా కూడా సెర్బియాని అణిచివేయడానికి, ఆస్ట్రియా కూడా సెర్బియాని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో కూడా మొదటి ప్రపంచ యుద్ధం కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అత్యవసరంగా ఫెర్డినాండ్ సోఫియాని చంపడం వల్ల వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఈ రెండు అయిన తర్వాత జర్మనీ, ఇటలీ ఏంటి? జర్మనీ అడాల్ఫ్ హిట్లర్, ఈయన అనుకున్నది ఏంటంటే తప్పనిసరిగా యుద్ధం చేయాలి, దేశము జాతీయవాదం కలిగి ఉండాలి, యువకులు దేశం అంటే గొప్పతనాన్ని కలిగి ఉండాలి. ఈయన పాలసీ బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ. ఈయన గ్రంథం మెయిన్ క్యాంప్. అయితే ఇందులో తెలియపరిచింది ఏంటంటే దేశంలో పనికిరాని వ్యక్తి ఉండకూడదు, అందరూ జాతీయతా భావం కలిగి ఉండాలి. తర్వాత స్త్రీకి ప్రసవం ఎలాగో తప్పనిసరి, ఒక రాజ్యానికి యుద్ధం కూడా అటువంటిదే అనే అంశాన్ని ఈయన దేశ ప్రజలకి తన ఉపన్యాసంలో చెప్పేవాడు. పైగా ఎక్కువగా స్త్రీలని తన యొక్క యుద్ధ నైపుణ్యంలో తీసుకునేవాడు. తన మిలిటరీ సిస్టంలో కూడా స్త్రీలను ఎక్కువగా తీసుకునేవాడు. స్త్రీలను యుద్ధ మిలిటరీ విభాగంలో తీసుకున్నాడు. నమ్మిన సిద్ధాంతం నాజీజం అంటే
ప్రతి ఒక్క యువకుడు దేశం కోసం ఏదైనా చేయాలి అనే అంశాన్ని ఆయన తెలియపరిచేవాడు. ఒకనొక సమయంలో దేశం కోసం పనికిరాని వ్యక్తులను కూడా ఈయన చంపివేయడం అనేది జరిగింది. ఆ రకంగా అతి తక్కువ సమయంలో జర్మనీ ప్రపంచ దేశాల్లో అన్ని రంగాల్లో గొప్ప దేశంగా ముందుకు రావడం అనేది జరిగింది. ముందుకెళ్ళడం ద్వారా తను అనుకున్న సిద్ధాంతం బలప్రయోగము, బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ మరియు నాజిజం. నాజిజం అంటే జాతీయత భావం కలిగి ఉండాలి. నాజిజం సిద్ధాంతాలు ఒక దేశం కోసం ఎవరైనా ప్రాణత్యాగం కూడా చేయాలి. స్త్రీలు కూడా బాగా ఎక్కువగా యుద్ధ నైపుణ్యం కలిగి ఉండాలి. దేశం కోసం ఏ త్యాగం చేయడానికైనా ముందుకు ఉండాలనే ఉద్దేశంతో నాజిజాన్ని స్థాపించడం జరిగింది. ఈ రకంగా ఇంత గొప్ప దేశంలో ఏర్పాటుపడ్డ జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీకి సహాయం చేసింది. తర్వాత ఇటలీ ఎందుకు వచ్చింది ఈ యుద్ధంలో? ఇటలీ రావడానికి గల కారణాలు ఏంటి? ఇటలీ కూడా అనేక గణరాజ్యాలుగా ఉన్నది. దీనిని కౌంట్ కౌర్, గారిబాల్డి, మ్యాజిని, వీళ్ళు ముగ్గురు ఏకీకరణ చేశారు. ఇటలీని ఏకీకరణ చేశారు. ఏకీకరణ అనగా అనేక గణరాజ్యాలుగా ఉన్న ప్రాంతాన్ని గణరాజ్యాలు అంటే చిన్న చిన్న ప్రదేశాలు, సుమారు 800 ఉండేవి. అంటే దీనికి కారణం రాచరికం అంటే రాజు చెప్పినట్టు వినాలి. రాజు చెప్పినట్టు వింటారు కాబట్టి ఒక రాజ్యాన్ని పరిపాలన చేసేవాడు. అటువంటి రాజరికం లేదు కాబట్టి ఇక్కడ మనం ఈ చిన్న చిన్న రాజ్యాలకు అందరూ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కలిసి దాన్ని ఏకీకరణ చేశారు. వీళ్ళు చెప్పిన అంశము, చెప్పిన సిద్ధాంతము ఫాసిజం. ఫాసిజం అంటే ఫాసిజం అంటే ఎగ్జాంపుల్ మనం కర్రను తీసుకుంటే దీన్ని చాలా ఈజీగా దీన్ని బ్రేక్ చేయొచ్చు, మనం ఇరగొట్టవచ్చు. ఫాసిజం మీన్స్ బండిల్ ఆఫ్ స్టిక్స్. అంటే అనేక రకాలుగా కర్రలు తీసుకొచ్చి ఒక మోపు లెక్క కట్టిలా కట్ట అంటే ఒక కర్రని ఈజీగా ఎంత మనం ఇరగొడతామో చాలా రకాల కర్రలను తీసుకొని ఒక మోపు లెక్క చేస్తే మనం దీన్ని విడగొట్టడం చాలా కష్టం అనే ఉద్దేశంతో వీళ్ళు ఫాసిజం చేశారు. ఫాసిజం చేయడం వల్ల ప్రజలు జాతీయతావాదం కలిగి ఉంటారు. జాతీయతావాదం అంటే ఏంటి? జాతీయతావాదం అంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు ఏ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో వస్తూనే ఉంటుంది. జాతీయతావాదం అనగా ముందు వ్యక్తి తన దేశం గొప్ప అని భావించడం, తన దేశానికి మించిన దేశం ఇంకొకటి లేదు అని బాగా ప్రతి ఒక్కళ్ళు అనుకోవడం. ప్రతి ఒక్కరు తన దేశము చాలా గొప్పది, అన్ని రంగాల్లో ముందు ఉంటుందనేది ఉదాహరణ. కాబట్టి ఇన్ని రకాలుగా మనం చెప్తున్నాం కాబట్టి మొదటి ప్రపంచ యుద్ధం అయినప్పుడు ఇన్ని భావాలు గల దేశాలు మనకు 3 ఒక సైడ్ ఉండిపోతే మిత్ర దేశాలు ఒక్కడే అయిపోయింది. మరి ఇలా ఉన్నప్పుడు యుద్ధం ఎందుకు వచ్చింది? శత్రు దేశాలు రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్,
ఇక్కడ టర్కీ ప్లేస్ ఒకటి మనకు, ఇది బాల్కన్ దీవిలో ఒక దీవి. రెండవది దేశము, దీన్ని సపోర్ట్ చేసిన దేశము జర్మనీ. మూడవది ఇటలీ. రష్యా, ఫ్రాన్స్ ఎక్కువగా బాల్కన్ దీవులో ఇంకొన్ని ప్లేసులు మనం చెప్పుకోవాలంటే వీటికి కలిసి ఉంటాయి. బాల్కన్ దీవులో కలిసి ఉండాల్సింది మనకు రష్యా, స్పెయిన్, బోస్నియా, సెర్బియా, ఆస్ట్రియా. వీటికి, ఈ బాల్కన్ దీవులకి ఈ దేశాలు సపోర్ట్ చేశాయి. దేని గురించి సపోర్ట్ చేశాయంటే, ఆస్ట్రియా రాజు ఫెర్డినాండ్ సోఫియానే సెర్బు దేశస్తులు చంపాడు, 24 గంటలు చెప్పకపోతే మేము మీ రాజ్యం మీద ఎటువంటి చర్య కానీ తీసుకుంటామని చెప్పేసి అలా అంటారు. కాబట్టి ఆ రకంగా యుద్ధం అనేది మొదలైనప్పుడు ఈ దేశాలు వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాలి, ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఈ బాల్కన్ సమస్యలు, బాల్కన్ దీవులు ఉన్న ఈ ప్రదేశాలు ఈ దేశాలకు సంబంధించినవి. తర్వాత మొదటి నుంచి బోస్నియా, ఆస్ట్రియా, సెర్బియాని ఏ రకంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఉన్నాయి. తర్వాత ఇక్కడ టర్కీలో మహమ్మదీయులు పరిపాలన చేస్తుంది కాబట్టి దీన్ని కూడా ఒక సైడ్ చేద్దామని అనుకున్నారు. అయితే ఒక రకంగా ఇంకో రకంగా ఏంటంటే, టర్కీ ప్రాంతం జర్మనీ వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని ఒక అంశం. ఇటువంటి సిచ్యువేషన్లో యుద్ధం మొదలైంది. చాలామంది యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధంలో పాల్గొన్నప్పుడు జర్మనీ చివరి దాకా పోరాటం, జర్మనీ, ఇటలీ, టర్కీ చివరి దాకా పోరాటం చేసింది. ఈ పోరాటంలో 4 సంవత్సరాల సమయంలో 3 సంవత్సరాల దాకా జర్మనీ పై ఎత్తుకు ఉండేది. ఈ మిత్ర దేశాలు ఎన్నున్నా ఒక దేశము ఇన్ని దేశాలతో పోరాటం చేయడం అనేది చరిత్రలో మరుపురాని రోజు. ఆ రకంగా చేయడం ద్వారా మనకు యుద్ధం అనేది జరుగుతున్న సమయంలో చివరికి 4 సంవత్సరాలు జరిపిన తర్వాత మనకు వర్సైల్స్ ఒప్పందంతో ఈ యుద్ధాన్ని విరివింప చేయడం జరిగింది. అయితే ఈరోజు మనము ఇన్ని ప్లేసులు చెప్పుకున్నందుకు ఇటు ప్లేస్ చెప్పుకున్నందుకు మ్యాప్ పాయింట్ కూడా చెప్పుకోవాలి. మనకు ఇందులో జర్మనీ, పోలాండ్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మీ దగ్గర ఉన్న మ్యాప్ పాయింటింగ్లో గుర్తుంచుకోండి. బాల్కన్ దీవులని ఈ ప్రాంతంలోనే ఉంటాయి. బాల్కన్ దీవులు టర్కీ చిన్న మన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతా ఉండేది ఇంతకుముందు మనం చరిత్రలో చూసుకుంటే. అటువంటి టర్కీ వల్ల మొదటి ప్రపంచ యుద్ధం అనేది జరిగింది. ఇక్కడ రష్యా,